మిగతాది 5. గులాబీ బలోపేతం ఎప్పుడు అంటే సంస్థాగతంగా దృష్టి సారించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి అమలు లేని కమిటీలు, జిల్లా రాష్ట్ర కమిటీలు కూడా నేతలకు శిక్షణ సైతం లేమి అధిష్టానం తీరుపై క్యాడర్లో ఆందోళన. అయితే క్యాడర్కు మీకు ఒకటి చెప్పనా, గతంలో మాకు 50 లక్షల సభ్యత్వం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ అనౌన్స్ చేసుకున్నది. అదే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు మొదలు పెట్టింది అనుకో, ఎంతమంది వస్తారు? నిజంగా మీరే గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మా అంటే వస్తే ఒక 20 లక్షల మంది, 10 లక్షల మందో 20 లక్షల మందో సభ్యత్వం వస్తుంది. 50 లక్షల నుంచి 20 లక్షలకు పడిపోతుంది ఆటోమేటిక్ సభ్యత్వం. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో చూసిరు, మొత్తం ఆల్రెడీ వలసల్లో వెళ్ళిపోయారు, జరిగిపోయారు, ఎక్కడ కూడా లేరు, సర్పంచులు లేరు. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా చూసేసరికి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు అధిష్టానం కూడా ఒక తెలివితోనే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే 50 లక్షలు ఉన్న సభ్యత్వం ఒకటేసారి 20 లక్షలకు పడిపోతే ఇజ్జత్ పోతుంది కదా. సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదలుపెట్టి ఇజ్జత్ పోగొట్టుకునే దానికంటే సైలెంట్గా కూర్చోవడం ఉత్తమం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నది. ఇది వాస్తవం. ఇది చేసి ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకోవాలి? పాతదాన్నే చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటే అయిపోతుంది కదా. మాకు ఇంతమంది ఉరని అదే కంటిన్యూ చెప్పుకుంటే అయిపోతుంది కదా. అట్లా ఇది జరుగుతున్నది. అయితే ఇంకోటి ఏంటంటే క్షేత్రస్థాయిల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏమి లేవంటే ఇప్పుడు ఏం చేస్తారా కమిటీలు వేసి? సరే, ఈ పాత కమిటీలతోనే డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరిగినా ఏం రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉరికి తిరిగినా, ఎగిరెగిరి గంతేసినా, ఏం చేసినా అక్కడ రావాల్సిన సీట్లు రాల్తలేవు, ప్రజలు ఆదరిస్తలేరు. అటువంటప్పుడు రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేసి ఏం లాభం అనే ఆలోచనలతోనే ఉన్నారు. వేసినా రారు, ఎవరెవరికో ఇవ్వాలి, ఎవరెవరో వాళ్ళకి ఎంత పంచాయతీలు ఎందుకు, సైలెంట్గా ఉంటే ఉత్తమం అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు. ఇజ్జత్ పోగొట్టుకోవద్దు. ఓడిపోయిన సర్పంచ్ కంటే మాజీ సర్పంచ్ గొప్పోడు అన్నట్టు ఒక పేరు ఉంటుంది. పోటీ చేసి ఓడిపోతే అరే అమ్మ వీడు ఓడిపోయినరా అన్నట్టు ఉంటుంది. అదే సర్పంచ్ చేసి మళ్ళీ పోటీ చేయకుంటున్నాడు, అరే మాజీ సర్పంచ్ అన్నట్టు ఉంటుంది. ఇది కూడా గట్టనే పాత ముందలు వేసుకొని నెమరు వేసుకుంటూ కూర్చోవాలి, అదే బెస్ట్. అట్లా చేద్దామని చెప్పేసి ఆలోచన. ఇక శిక్షణ తరగతులు ఏమనే శిక్షణ ఎవరు వింటారు? ఏ శిక్షణకు ఎవరు వింటారు? ఎవరు వినరు, ఏం చెయ్యరు. అది కాదు, ఇది పోదు. ఏం చేస్తారు? అలా మీకు ఓటు బ్యాంకు లేనప్పుడు ఈ శిక్షణ తరగతులు పెట్టినా కానీ మళ్ళీ డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలి. ఇప్పుడు ఈ సమావేశాలకు ఎట్లా పిలిపిస్తారో శిక్షణ తరగతులకు కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకునే పరిస్థితి వచ్చింది. మరి ఏం చేస్తాం? ఏం చేయలేం. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టిర్రు. అది అంతే, ఇక మునిగిపోయిన నావా మునిగిపోయింది. కాళేశ్వరంపై వాడివేడి వాదనలు, హైకోర్టులో కొనసాగిన విచారణ రాజకీయ దురుద్దేశం అంటూ కేసీఆర్ లాయర్ వాదనలు. సర్కారు హక్కు ఉందన్న ప్రభుత్వం న్యాయవాది. వాస్తవానికి ఎందుకంటే సర్కారుకు హక్కు ఉంటుంది, ప్రజల సొమ్ము, ప్రజలు ఎన్నుకోబడ్డ సర్కారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతుంది. అన్యాయం జరిగింది ప్రజలకు, దాని విషయాల్లో మాట్లాడతారు. ఎంతసేపటికి రాజకీయ దురుద్దేశం ఏముంటుందండి? కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగుంటే ఎవడు ఏలు పెట్టి చూపిస్తాడు? అది ఉంగిపోయింది, నాసిరకం కట్టడాలని తేల్చినాక కూడా మళ్ళీ రాజకీయ దురుద్దేశం అని ఇక లాయర్లు మాట్లాడితే ఏం చేస్తాం? ఇంకా ఇక్కడ మన కిషన్ రెడ్డి ఏమంటుండు? ఖజానా నిల్, కాంగ్రెస్ నేతల జోబుల బుల్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ. రేవంత్ రెడ్డికి లేఖ రాసే బదులు మీరు ఏం చేసిరు, మీరు ఉన్న ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకి ఏం తెచ్చిరు అది చెప్పి ఈయనను అడుగు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు అనేది మీరు అడుగుర్రి. శ్వేతపత్రం విడుదల చేయమనుర్రి, అన్ని చేయమనుర్రి, కానీ మీరు ఏం చేసిరు, తెలంగాణకు ఇన్ని సంవత్సరాలలో ఏం తెచ్చిర్రు? జాతీయ రహదారులు అని ఒక్క ముచ్చట చెప్తారు. అది కాక తెలంగాణకి ఏం చేసిర్రు అనే దాని మీద ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఏం రాజ్యం, ఏం ప్రజాపాలన? రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్కారు భ్రష్టు పట్టించింది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈయన మాట్లాడాలి. మునుగోడు ఎలక్షన్లు అప్పుడు ఓ పార్టీలో దునికిండు, అనకేళ్ళు వచ్చిండు, మళ్ళీ లాస్ట్కి ఏం చేసిండు, మళ్ళీ బీఆర్ఎస్లో దునికిండు. ఎందుకంటే ఎక్కడ ఇక పచ్చగున్న తన దీని ఎచ్చగున్న తన పందాం అనే రకంలో ఫస్ట్ ఈయననే పచ్చగున్న దగ్గర మేయాలి, ఎచ్చగున్న కాడ వండాలి. ఈ ఈయన కూడా మాట్లాడతాడు. నిజంగా నీకు కళ్ళు పెళ్ళికి పోయినాయా? కళ్ళు పెళ్ళికి పోయినాయా? నీకు పొద్దున లేస్తే నిత్యము రేవంత్ రెడ్డి ఈ విషయంలో, విద్యా విషయంలో రేవంత్ రెడ్డిని మాత్రం ఏం అనడానికి లేదు. ఎందుకంటే ఆయన దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టిండు.
చదువుకోమంటుండు, విదేశాలకు పోతే కూడా సహకరిస్తామంటుండు, ఎన్నో విధాలా మంచిగా చెప్తున్నాడు, చేస్తున్నాడు, పనులు చేస్తుంటే ఇగో ఈయనకి ఈ మాట మాట్లాడుతుంది. ఇక ఏముండాలి? జైళ్ళ కోళ్లపారాల పరిమితికి మించి ఖైదీలకు కిక్కిరిసిపోతున్న కారాగారాలు, ఇబ్బందుల్లో ఖైదీలు, సిబ్బందిపై విపరీతంగా పనిభారం, శిక్షలు పడ్డ ఖైదీల కన్నా రిమాండ్ ఖైదీలే అధికం. అయితే జైళ్ళల్లా పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే, ఖైదీలు ఎక్కువైపోతున్నారు, పని భారం ఎక్కువ మీద పడుతుంది. అంటే ఉన్న ఖైదీలకే అందులో జైళ్ళల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కొత్తోళ్ళు బయట నుంచి ఎవరో వచ్చి పనులు చేయరు, అందులో ఉన్న ఖైదీలే పనులు చేస్తారు. ఈ ఖైదీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వీళ్ళకు పని భారం మీద పడతా ఉన్నది. ఇప్పుడు రిమాండ్ ఖైదీలు ఎక్కువైతున్నారు, శిక్ష పడ్డ ఖైదీలు తక్కువ ఉన్నారు. ఈ కిక్కిరిసిపోతున్నాయి, కోళ్ళపారంలా కాక కోళ్ళని కాక ఒక దగ్గర వేసినట్టు వేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఇంకా కొత్తగా జైళ్ళని విస్తరించాలి, పెద్దగా చేయాలి. ఈ జైళ్ళని పెద్దగా చేసే బదులు, విస్తరించే బదులు నేరాలను అరికడితే బాగుంటుంది కదా. ఇప్పుడు వీటి కోసం అని చెప్పేసి ఇంకో బిల్డింగులు కట్టి, ఇంకా రూములు కట్టి, ఇంకా ఖైదీలను తీసుకొచ్చి ఆ రూములలో వేసి వాళ్ళకి తిండి పెట్టేదానికంటే నేరాలని అరికడితే బాగుంటుంది కదా. నేరాలు జరిగినప్పుడు సరే, దొంగతనాలు జరిగినాయి, రికవరీ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పియాలి. కొంతమంది మెంటల్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చి సరే, ఒక్కొక్కసారి తెలిసి తెలియక కొంతమంది చేస్తుంటారు, చేసిన వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇచ్చేసి కొంతమంది చిన్న వాటికి ప్రతిదానికి ఇప్పుడు కక్షపూరితంగా కూడా కొన్ని కేసులు, అక్రమ కేసులు అవి కూడా లోపలికి పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని పెంచే బదులు కంటే కూడా నేరాలను అరికట్టాలి. ఎక్కడ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, దేనివల్ల జరుగుతున్నాయి, అక్కడ లోపాలు ఏంది, ఆ లోపాలను ఫస్ట్ తీయాలి, బయటికి తీసి అక్కడ ఆ లోపాలను సరిదిద్దితే నేరాలను అరికడతాం. ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారు నేరస్తులు, ఎక్కడ ఎక్కువ క్రైమ్ రేట్ ఉన్నది ఏరియాలలో చూసుకోవాలి. ఆ ఏరియాలలో క్రైమ్ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా ఏం చేయాలనేది చేస్తే లైన్లకు వస్తుంది. వ్యవస్థ లైన్లకు రావాలంటే ఆ పని చేయాలి. ఇప్పుడు తీసుకుపోయి జైల్లో వేసేదానికంటే ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే, పోలీసు వాళ్ళని చూస్తే లాగులు తడిచేది, అప్పుడు అట్లా కొట్టేది. చట్టాలలో ఉన్న లొసుగులు ఎవరికి తెలియదు. పోలీసు వాళ్ళు కొట్టొద్దు అనేది ఒకటి ఉంటుంది, కానీ అది అప్పుడు అందరికి ఎవరికి తెలియదు, చదువుకోలే కదా, ఇంత టెక్నాలజీ లేదు కదా. ఈ టెక్నాలజీ పెరిగినాక అందరికి తెలుసుకున్నాక పోలీసులు చేయి చేసుకోవద్దు అనే రూల్ ఉన్నది కాబట్టి చేయి చేసుకోవద్దు. ఒకప్పుడు ఏమైనా జరిగిందంటే పోలీసు వాళ్ళని చూస్తే కిలోమీటర్ల కొద్ది దొరికి దాచుకునేది. ఇప్పుడు అట్లుందా? నేను నేరం చేస్తే నేరం చేసినామని ఫోటో తీసుకుపో, నువ్వు చేయి చేసుకునేది లేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయి, కోర్టులో తెలుసుకుంటాం మేము. అట్లా మన చట్టాలు అట్లా ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా దాని తగ్గట్టు ఫస్ట్ అసలు నేరాలే జరగకుండా చూసుకుంటే బాగుంటుంది.